మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, ఏం జరిగిందో అందరూ చూశారు. కానీ పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది, 4వ తేదీ మే 4న రిజల్ట్ ఏమి రాబోతుంది అనేటటువంటిది అందరికీ ఉత్కంఠ అండి. మిగిలిన రాష్ట్రాల్లో కేరళ ఏం జరుగుతుంది, తమిళనాడు ఏం జరుగుతుంది, పుదుచ్చేరి ఏం జరుగుతుంది, అస్సాం ఏం జరుగుతుంది, దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 3 సార్లు ముఖ్యమంత్రిగా అక్కడ పరిపాలన సాగించినటువంటి మమతా బెనర్జీని దించడం అనేటటువంటి ఏకైక లక్ష్యంతో పావులు కదిపినటువంటి కేంద్రంలోని బీజేపీ వాళ్ళు సక్సెస్ అవుతారా, లేదా వాళ్ళ ప్రయత్నాలన్నింటినీ కూడా ఛేదించుకొని, అన్ని పద్మ వ్యూహాలని ఛేదించుకొని మమతా దీదీ సక్సెస్ అవుతుందా? ఒకవేళ మమతా దీదీ అక్కడ సక్సెస్ అయితే దేశంలో రాజకీయ చిత్రపటంలో చాలా మార్పులు వస్తాయి. లేదు, మమతా దీదీ అక్కడ మట్టి కరవడం అనేటటువంటిది జరిగితే ఇక బీజేపీకి ఈ దేశంలో అడ్డు ఉండదు. అందుకనే అందరూ కూడా వెస్ట్ బెంగాల్ వైపే చూస్తున్నారండి. నా చేతికి ఒక సర్వే వచ్చింది, పోస్ట్ పోల్ సర్వే. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ మనం చూసాము. కొందరు అటు కొందరు ఇటు ఇచ్చారు. ఎక్కువగా అక్కడ బీజేపీకి అవకాశాలు ఉన్నట్టుగా ఇచ్చారు, కానీ ఒక అద్భుతమైనటువంటి విజయాలు అక్కడ ఎవరు సాధిస్తున్నట్టుగా ఎవరు ఇవ్వలేదు. కానీ ఒక సర్వే సంస్థ అండి, అదే SAS సర్వే సంస్థ, శ్రీ ఆత్మసాక్షి సర్వే సంస్థ. ఎప్పుడు కూడా నేను దాని గురించి చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆ సర్వే సంస్థ గత 2 ఎలక్షన్స్లో కూడా చెప్పినటువంటి నంబర్స్ ఏవైతే ప్రీ పోల్ సర్వే కానీ, ఎగ్జిట్ పోల్ కానీ, పోస్ట్ పోల్ సర్వే కానీ ఎగ్జాక్ట్గా ఆ నెంబర్స్ వచ్చాయి. అందుకనే అది ఒక రిలయబుల్ సంస్థగా నేను భావించి, అది హైదరాబాద్ బేస్డ్ IITians సంస్థ SAS, అది చేసినటువంటి పోస్ట్ పోల్ సర్వే ఒకటి వచ్చిందండి నాకు. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ సర్వీసులు అన్నింటిలోనూ కూడా SAS సంస్థ ఎడ్జి మమతా బెనర్జీకే ఉంటుంది బెంగాల్లో అనేది. ఇప్పుడు పోస్ట్ పోల్ సర్వే వాళ్ళు ఏంటంటే 29న సెకండ్ ఫేజ్ అయింది కదా, 23 ఫస్ట్ ఫేజ్ అయింది కదా, ఇప్పుడు వాళ్ళు 30వ తేదీన 1వ తేదీన పోస్ట్ పోల్ సర్వే చేశారండి. దాంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు చూస్తే అక్కడ ఏం జరుగుతుందనేది చూచాయిగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళు కొన్ని రీజియన్స్గా వీటిని వెస్ట్ బెంగాల్ని విభజించారు 4. ఒకటి నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజియన్, అంటే ఉత్తర బెంగాల్ పర్వత ప్రాంతం. 54 సీట్లు ఉన్నాయి. ఈ 54 సీట్లలో నేను వరుసగా చెప్పేస్తున్నాను వినండి. టోటల్ 54, అందులో 17 సీట్లు మాత్రమే తృణమూల్ కాంగ్రెస్కి, 31 బీజేపీకి వస్తాయనండి. అలాగే ఇంకొకటి నెక్స్ట్ రీజియన్ సెంట్రల్ బెంగాల్ రీజియన్, ఇందులో 88 సీట్లు ఉన్నాయి. 88 సీట్లకు గాను తృణమూల్ కాంగ్రెస్కి 37, కేవలం బీజేపీకి 13 మాత్రమే వస్తాయని చెప్పి. ఇంకొకటి ఏమిటంటే రీజన్ గ్రేటర్ కలకత్తా. ఈ గ్రేటర్ కలకత్తాలో 126 అండి, 126 స్థానాలు ఉన్నాయి ఈ గ్రేటర్ కలకత్తాలో. ఇందులో 86 స్థానాలు టీఎంసీ గెలుస్తుందని, 30 స్థానాలు మాత్రమే బీజేపీ గెలుస్తుందని వీళ్ళు ఇచ్చారు. ఇంకొకటి ఏమిటంటే ఈ జూనియల్ మహల్ అండ్ మిడ్నాపూర్, జంజాల్ మహల్ అండ్ మిడ్నాపూర్, ఈ రీజన్లో 56 స్థానాలు ఉన్నాయి. 56 అవుట్ ఆఫ్ 56, 32 టీఎంసీ, 20 బీజేపీ అండి. సో ఈ లెక్కన చూస్తేనండి, వీళ్ళు చెప్పినటువంటి SAS చెప్పినటువంటి లెక్క ప్రకారం టీఎంసీకి అవుట్ ఆఫ్ 294, టీఎంసీకి 172 అని వీళ్ళు పోస్ట్ పోల్ సర్వేలో ఇచ్చారు. బీజేపీకి 94, అలాగే కాంగ్రెస్ CPMకి 7, అదర్స్ 3 అండి. కీన్ కంటెస్ట్ ఉన్నవి 18 అని చెప్తున్నారు. ఓవరాల్గా మిత్రులారా, ఇది SAS అంతకుముందు చేసినటువంటి సర్వేలు కానీ, అంతకుముందు 2 ఎలక్షన్స్లో వాళ్ళు చేసినటువంటి సర్వేల్లో అన్నింటిలో కూడా ఏం చెప్పారో ఫైనల్ ఫలితాల్లో కూడా అవే వచ్చినాయి, అక్యురేట్గా ఆ నెంబర్సే వచ్చినాయి. కాబట్టి రిలయబుల్ సంస్థ ఇదని చెప్పి ఇది చేసినటువంటి పోస్ట్ పోల్ సర్వే గురించి నేను ఇక్కడ చెప్పానమాట. ఏది ఏమైనా కొంచెం కీన్ కంటెస్ట్ ఉన్నటువంటి సీట్లలో అటు ఇటు తారుమారైతే ఎగ్జిట్ పోల్స్ని నమ్మాల్సినటువంటి మనకి అవసరం లేదు. ఎందుకంటే 2024లో ఏం జరిగిందో మనకు తెలుసు. ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా లెంపలు వేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఈ సంస్థ రిలయబుల్ కాబట్టి ఈ సంస్థ చెప్పినటువంటి చెప్పాను. ఇదే జరుగుతుందని నాకైతే నమ్మకం లేదు. అక్కడ వెస్ట్ బెంగాల్లో ఏమైనా జరగవచ్చు, ఎలాంటి మార్పులు అయినా జరగవచ్చు.
ఏలిన వారు ఏమైనా చేయొచ్చు అనేటటువంటి విశ్వాసంతో నేను ఉన్నాను. ఏమైనా సరే 4వ తేదీని మాత్రమే మన ఫైనల్గా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ మమతా బెనర్జీ ఎడ్డీలో బయటపడుతుందేమో అనేటటువంటి సూచనలు మాత్రం ఈ ఎస్ఏఎస్ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా నాకు తెలుస్తుందండి. చూద్దాం మే 4వ తేదీని ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.